ఫ్రెండ్స్, ఈరోజు భారత్ ఒక అదృశ్య శక్తిని పొందింది. ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైనది మరియు హైపర్సోనిక్ మిసైల్ కంటే వేగవంతమైంది. ఇప్పటి వరకు మనం మరియు మీరు కేవలం క్షిపణులు, ట్యాంకులు మరియు ఫైటర్ జెట్లు మాత్రమే అసలైన శక్తి అని భావించేవాళ్ళం. కానీ భారతదేశపు ఇద్దరి అతిపెద్ద దిగ్గజాలు టాటా మరియు డిఆర్డిఓ కలిసి ఒక రహస్య పేలుడికి సిద్ధమయ్యారు. ఇది ప్రపంచాన్నే వణికించబోతుంది. ఇది రాడర్ పట్టుకోగలిగే సాధారణ ఆయుధం కాదు, అలాగే పేలిపోయే విధ్వంసం సృష్టించే మందుగుండు కూడా కాదు. ఇది తుపాకీ కాల్చకుండానే శత్రువు యొక్క మొత్తం రక్షణ వ్యవస్థని ఒక్క సెకండ్లో నిర్వీర్యం చేయగల సాంకేతికత. చైనా మరియు అమెరికా దేన్నైతే దేవుడిగా భావిస్తారో, ఇప్పుడు భారతదేశం దాన్ని సీక్రెట్గా దాని సాంకేతికతను తయారు చేసింది. ఇది రాబోయే కాలంలో అన్ని కంప్యూటర్స్కి ఒక బాప్ లాంటిది. అసలు టాటా మరియు డిఆర్డిఓ సైలెంట్గా ఏం తయారు చేస్తున్నారు, అసలు వాళ్ళ ల్యాబ్లో ఏ పరీక్షలు జరుగుతున్నాయి, ఇది మహాశక్తుల్ని షాక్ గురి చేస్తుంది. రండి, భారతదేశపు అతిపెద్ద సాంకేతిక శక్తి గురించి తెలుసుకుందాం. మీకు కానీ మన భారత సైన్యం పట్ల, అలాగే టాటా సంస్థల పట్ల దేశభక్తి ఉండి గౌరవం ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో పిసినాతరం చూపించకుండా జై హింద్ అని కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, జై హింద్ అనడం అందరికీ గర్వకారణం. ఫ్రెండ్స్, భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ గత కొన్ని సంవత్సరాలుగా రక్షణ సాంకేతికత రంగంలో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. డిఆర్డిఓ శాస్త్రవేత్తలు చైనా మరియు అమెరికా ఊహకు కూడా అందని ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారు. డిఆర్డిఓ ప్రస్తుతం భారత్ త్రివేది దళాలను అజేయమైన శక్తితో సన్నిద్ధం చేస్తుంది. తద్వారా యుద్ధభూమిలో భారత్ ప్రపంచంలోనే ఏ ఇతర మహాశక్తికి కూడా వెనకబడదు. ఇదే క్రమంలో ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రాగానే డిఆర్డిఓ సమయం వృధా చేయకుండా తన సైన్యాన్ని ఈ శక్తివంతమైన సాంకేతికతో సన్నిద్ధం చేయడం ప్రారంభించింది. భారత్ అభివృద్ధి చేస్తున్న 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం ఏఎంసీలో కూడా ఈ ఫ్యూచర్ టెక్నాలజీని భారీగా ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అనేక రహస్య డ్రోన్ టెక్నాలజీలో కూడా ఏఐని ఉపయోగించింది డిఆర్డిఓ. ఒక పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు డిఆర్డిఓ మరియు టాటా కలిసి చేసిన కొత్త పేలుడు వీటన్నిటికంటే భిన్నమైనది మరియు చాలా పెద్దది. నమ్మండి, ఈ వార్త తెలిసిన తర్వాత కేవలం చైనా మాత్రమే కాదు, అమెరికా కూడా వణికిపోతుంది మరియు ప్రపంచ మహాశక్తులన్నీ షాక్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం మాట్లాడుతున్నది క్వాంటం కంప్యూటర్ గురించి. ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన మరియు అతిపెద్ద విప్లవంగా పరిగణించబడుతుంది. భవిష్యత్తులో ఏ దేశం దగ్గర అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్లు ఉంటాయో ఆ దేశమే ప్రపంచాన్ని ఏలుతుందని రక్షణ నిపుణులు నమ్ముతున్నారు. ఎందుకంటే నేటి కాలంలో డేటాయే అతిపెద్ద ఆయుధం. డిఆర్డిఓ మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ చేసిన ఈ సంయుక్త కృషి తర్వాత భారత్ ఇప్పుడు ఈ సాంకేతికతో పూర్తిగా సొంతం చేసుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. సమాచారం ప్రకారం భారతదేశంలో ఏ క్షణంలో అయినా ఈ సాంకేతికతను ఆధారంగా ప్రారంభించవచ్చు. ఇది కేవలం ఒక యంత్రం కాదు, ఇది భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి చిహ్నం. టాటాపై ఉన్న నమ్మకం మరియు డిఆర్డిఓ మేధస్సు కలిసినప్పుడు ఫలితాలు చారిత్రకంగానే ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ క్వాంటం కంప్యూటర్స్ అంటే ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాంకేతికత ఎందుకని మీరు తెలుసుకోవాలి. క్వాంటం కంప్యూటర్స్ టెక్నాలజీని చాలా అరుదైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీగా గుర్తిస్తారు. దీనిని ప్రతి దేశం అభివృద్ధి చేయలేదు. సరళంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు అందుబాటులో ఉన్న అన్ని అడ్వాన్స్ సూపర్ కంప్యూటర్స్కి క్వాంటం కంప్యూటర్ తండ్రి అని నిరూపితమవుతుంది. ఏదైనా గణిత సమస్య అయినా, క్లిష్టమైన కోడ్ అయినా, లేదా విశ్వం యొక్క రహస్యమైనా సరే, నేటి క్లాసిక్ కంప్యూటర్ పరీక్షించాలంటే వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. క్వాంటం కంప్యూటర్స్ కేవలం కొన్ని సెకండ్లో పరీక్షిస్తుంది. 2020లో చైనాలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం క్వాంటం కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్స్ కంటే 100 ట్రిలియన్ రెట్లు వేగంగా ఉండగలదని తేలింది. ఈ వేగం మన ఊహకు కూడా అందదని, సహజంగానే సూక్ష్మగణాల యంత్రాల్ని అని శాస్త్రవేత్తలు గుర్తించినప్పుడు వారికి ఈ సాంకేతికత ఆలోచన వచ్చింది. అంటే ప్రకృతి స్వయంగా గణాన్ని చేస్తుంది. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఏదైనా పరిమాణం సహజంగా తిరిగినప్పుడు లేదా స్పిన్ అయినప్పుడు క్వాంటం ప్రపంచంలో అది ఒకే సమయంలో అనేక స్థితిలో ఉండగలదు. నేటి మన కంప్యూటర్స్ బిట్స్ అంటే 0 మరియు 1 లానే పనిచేస్తాయి.
కానీ క్వాంటం కంప్యూటర్ క్యూబిట్స్ ద్వారా డేటాని స్టోర్ చేయడం, విశ్లేషించడం మరియు గణాన్ని చేస్తాయి. ఒక సాధారణ కంప్యూటర్ ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి పదే పదే ప్రయత్నించాల్సి ఉంటుంది. క్వాంటం కంప్యూటర్స్ ఒకేసారి కోట్ల మార్గాల్లో ప్రయాణించగలదు. అందుకే దీనిని క్యూబిక్ అంటారు. మరియు ఇది సాంప్రదాయ కంప్యూటర్ కంటే వేల రెట్లే కాదు, కోట్ల రెట్లు మెరుగైనది మరియు వేగవంతమైనది. ఇప్పుడు దీనివల్ల భారత సైన్యానికి కలిగే లాభం ఏమిటో మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ప్రేక్షకులకి ఇదే చాలా ఆసక్తి. వాళ్ళు అడిగే ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఫ్రెండ్స్, రక్షణ రంగంలో క్వాంటం కంప్యూటర్స్ రాక అనేది బ్రహ్మోస్ వచ్చినట్లే. మొదట మరియు అతిపెద్ద ప్రయోజనం ఎన్క్రిప్షన్, అంటే దౌత్యం మరియు గూఢాచార ప్రపంచంలో ఎక్కువ ముఖ్య స్థానం ఉంటుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా సైన్యాలు తమ సందేశాలను రహస్య కోడ్ల ద్వారా పంపుతాయి. నేటి సూపర్ కంప్యూటర్స్ ఈ కోడ్ని ఛేదించడానికి శతాబ్దాలు పడతాయి. కానీ భారత్ క్వాంటం కంప్యూటర్స్ శత్రు దేశాలైన చైనా లేదా పాకిస్తాన్ యొక్క అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్స్ మరియు పాస్వర్డ్లని నిమిషంలో క్రాక్ చేయగలదు. అంటే ప్రణాళికలు, వారి న్యూక్లియర్ కోడ్లు మరియు వారి రహస్య విషయాలు భారత్కి ముందే తెలిసిపోతాయి. మరోవైపు భారత్ తన కమ్యూనికేషన్ క్వాంటంకి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎంతో సురక్షితంగా మార్చుకుంటుంది. ప్రపంచంలో ఏ హ్యాకర్ కూడా దీన్ని హ్యాక్ చేయలేడు. రెండవ అతిపెద్ద ప్రయోజనం ఆయుధాల అభివృద్ధి మరియు పరీక్షలో ఉంటుంది. దీనినే రక్షణ, అంతరిక్షం మరియు క్షిపణి సాంకేతికతలో ఉపయోగిస్తే మనం చేరుకుంటామో ఊహించుకోండి. ఈరోజు మనం అణుబాంబు లేదా పెద్ద క్షిపణులు ప్రభావాన్ని చూడడానికి ఫిజికల్ టెస్టులు చేయాలి లేదా పాత కంప్యూటర్లపై నెమ్మదిగా ఉండే సిమ్యులేషన్స్ నడపాలి. కానీ క్వాంటం కంప్యూటర్ సహాయంతో DRDO తన ల్యాబ్లో కూర్చొని అణు విస్ఫోటనాల్ని, హైపర్సోనిక్ క్షిపణులని, ప్రయాణం మరియు కొత్త యుద్ధ విమానాలు, ఏరోడైనమిక్స్ 100% ఖచ్చితమైన సిమ్యులేషన్స్తో చేయగలదు. దీనివల్ల రాకెట్లు, క్షిపణులు మరియు డ్రోన్లు ఎంత తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో తయారవుతాయో ఆలోచించుకోండి. అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది భారత్ యొక్క మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్కి రాకెట్ వేగాన్ని ఇస్తుంది. క్వాంటం కంప్యూటర్ రాబోయే కాలంలో అత్యంత విప్లవాత్మక ఆవిష్కరణని పరిగణించబడుతుంది. మరొక కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్వాంటం కంప్యూటర్ మరియు AI కలయిక యుద్ధభూమిలో మనుషులే లేకుండా నిర్ణయాలు తీసుకోగల శక్తికి సృష్టిస్తుంది. ఇంటర్నెట్లో జరిగే సైబర్ దాడులు మరియు రక్షించుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేటి కాలంలో సైబర్ వార్ఫేర్ అనేది ఒక చేదు నిజం. చైనా తరచుగా భారత్ పవర్ గ్రిడ్లు మరియు బ్యాంకింగ్ వ్యవస్థలపై సైబర్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ క్వాంటం కంప్యూటర్ వచ్చిన తర్వాత భారత్ సైబర్ రక్షణ కవచం అభ్యంతంగా మారుతుంది. ఇది ఒక డిజిటల్ ఐరన్ డోమ్లా పనిచేస్తుంది. ఇది ఏ వైరస్ లేదా మాల్వేర్ లోపలికి రాకముందే దాన్ని అంతం చేస్తుంది. కేవలం యుద్ధ భూమిలోనే కాదు, ఈ సాంకేతికత సామాన్య భారతీయుడి జీవితాన్ని కూడా మార్చేస్తుంది. దీని సహాయంతో కెమికల్స్ యొక్క అత్యంత క్లిష్టమైన గణాన్ని కూడా చీకట్లో పరీక్షించుకోవచ్చు. అందుకే వైద్య మరియు డ్రగ్స్ పరిశ్రమకు ఇది పెద్ద ఎత్తున సహాయపడుతుంది. కొత్త మందులు ఎంత త్వరగా తయారవుతాయి, వాటి ఆవిష్కరణ ఎంత వేగంగా జరుగుతుంది మరియు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్స ఎంత త్వరగా కొనుక్కోవచ్చు అనేది క్వాంటం కంప్యూటర్స్ నిర్ణయిస్తుంది. అంతేకాకుండా వాతావరణం గురించి ఖచ్చితమైన అంచనాలు, వ్యవసాయంలో మెరుగుదలలు మరియు కొత్త మెటీరియల్స్ని కొనుగోలు చేయడం కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ అవసరాన్ని గుర్తించి వెంటనే ఈ రంగంలో తన పూర్తి శక్తిని ధారపోసింది. మోదీ ప్రభుత్వం 2021లోని దీనికోసం అత్యంత బలమైన అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం 2021 బడ్జెట్లో నేషనల్ మిషన్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ కింద క్వాంటం కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ, కమ్యూనికేషన్ మరియు మెటీరియల్ సైన్స్లో అభివృద్ధి ప్రోత్సహించడానికి 8,000 కోట్ల భారీ బడ్జెట్ని కేటాయించింది. ఈ సాంకేతికత పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ బడ్జెట్ ఒక నిదర్శనం. దీంతో పాటు డిసెంబర్ 2021లో భారత్ సైన్యం మధ్యప్రదేశ్లోని మోహులో ఒక సైనిక ఇంజనీరింగ్ సంస్థలో క్వాంటం కంప్యూటర్ ప్రయోగాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మన సైన్యం కేవలం సరిహద్దుల్లోనే కాదు, టెక్నాలజీ రంగంలో కూడా చైనాని ఢీకొట్టింది. సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉంది. దీని అభివృద్ధికి భారత్లోనే అగ్రగామ సంస్థలు సహాయం తీసుకోబడింది. సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అక్టోబర్ 2021లో క్వాంటం కమ్యూనికేషన్ ల్యాబ్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ మరియు సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్లు క్వాంటం కంప్యూటర్ని అభివృద్ధి చేయడానికి తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు.
ఐహాబ్ క్వాంటమ్ టెక్నాలజీ ఫౌండేషన్ వంటి అనేక పరిశోధన బృందాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయి. అంటే దేశం మొత్తం ఒకే మిషన్ మీద పనిచేస్తుంది, భారత్ను క్వాంటమ్ సూపర్ పవర్గా మార్చడం. సో నేటి ప్రపంచంలో ఎవరి దగ్గర డేటా ఉందో మరియు ఆ డేటాని ప్రాసెస్ చేసి శక్తి ఉందో వారే అసలైన బాహుబలి. క్వాంటమ్ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ వేగాన్ని ఊహించిన స్థాయికి తీసుకెళ్తుంది. ఇది తక్కువ స్థలంలో ఎక్కువ డేటాని స్టోర్ చేయగలదు మరియు గణాల్ని మరింత బలంగా మార్చుతుంది. దీనివల్ల ఇంధనం వినియోగం కూడా తగ్గుతుంది. అందుకే డిఆర్డిఓ మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు పగలు రాత్రి కష్టపడి ఈ క్వాంటమ్ కంప్యూటర్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం గూగుల్, ఐఎంబిఎం వంటి కొన్ని సంస్థలు మరియు దేశాల వద్ద మాత్రమే శక్తి ఉంది. కానీ త్వరలోనే భారత్ వద్ద స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్లు రాబోతుంది. ఇది దేశ రక్షణ శక్తిని అకస్మాత్తుగా ఎత్తుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది నవభారత్ యొక్క చిత్రం. ఇది సాంకేతికతను అడిగే భారత్ కాదు, సృష్టించే భారత్. టాటా మరియు డిఆర్డిఓలు ఈ జోడి దేశాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా స్వయంగా సమృద్ధిగా మారుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? డిఆర్డిఓ టాటా వంటి ప్రైవేట్ కంపెనీలతో కలిసి ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు మరియు ఫైటర్ జెట్ల మీద కూడా పనిచేయాలా? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కి మాత్రమే భారత్ను చైనా కంటే ముందుకు తీసుకుని వెళ్ళగలదా? ఇప్పటి వరకు వీడియోని చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటా. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి. జై హింద్.